హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లాస్మా మార్పిడి ద్వారా రిస్క్ను దాదాపు తగ్గించవచ్చు అని చెప్పని అంటున్నారు పరిశోధకులు. ఇక దాన్ని పూర్తిగా తగ్గించవచ్చా లేదా, ఈ ప్లాస్మా థెరపీ వల్ల కరోనా పూర్తిగా పోతుందా అని నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. కోవిడ్-19 పూర్తిగా నయం కానే లేదు. నోవెల్ కరోనా వైరస్తో వ్యాప్తి చెందే ఈ వైరల్ డిసీజ్కి సరైన మెడిసిన్ త్వరలోనే వస్తుందని చెప్పని ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఇందులో భాగంగా ఎన్నో ఇన్వెస్టిగేషనల్ థెరపీస్ వెలుగులోకి వచ్చాయి. వాటిలో ప్లాస్మా థెరపీ ముఖ్యమైనది. ఇదే విధమైన అప్రోచ్ను ఇంతకుముందు ఎబోలా వైరస్, డిఫ్తేరియా, స్కార్లెట్ ఫీవర్, పెర్చుసిస్, స్పానిష్ ఫ్లూ, H1N1తో పాటు మరికొన్ని వైరల్ అలాగే ఆటో ఇమ్యూని డిసీజెస్ వంటి వాటికి సంబంధించినటువంటి చికిత్సా విధానంలో ఉపయోగించినట్లు మెడికల్ హిస్టరీ చెబుతుంది. కోవిడ్-19 నుంచి రికవరీ అయిన పేషెంట్స్ నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. వారి ప్లాస్మాలో వైరస్కి వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీస్ ఉంటాయి. ఇటువంటి పేషెంట్స్లో ఆరోగ్యకరమైనటువంటి సంఖ్యలో యాంటీబాడీస్ ఉంటాయి. కాబట్టి కోవిడ్-19 మోడరేట్ ఎర్లీ ఫేజ్లో ఉన్న వారిలో రికవరీ అయిన పేషెంట్స్ నుంచి తీసిన ప్లాస్మాను వాడతారు. కొత్తగా ఇన్ఫెక్షన్కు గురైన పేషెంట్స్లో యాంటీబాడీస్ తగినన్ని లేకపోవడంతో వైరస్తో పోరాడలేదు. అలాగే మోడరేట్ దశలో ఉన్నవారు రెండో ఫేజ్లో ఉన్నట్టు కాబట్టి వారి లంగ్స్ ప్రభావితమవుతాయి. న్యూమోనియా బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఎడతెరిపి లేకుండా వచ్చే విపరీతమైన దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో పేషెంట్కు ప్లాస్మా థెరపీతో పాటు కంటిన్యూస్గా ఆక్సిజన్ను అందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కోవిడ్ పేషెంట్స్ని 3 కేటగిరీల కింద అభివర్ణిస్తారు. సివియర్, మోడరేట్, మైల్డ్ కేటగిరీలు. ప్లాస్మా థెరపీని మోడరేట్ కేటగిరీ వారికి ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే వీరిలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా మటుకు పడిపోతాయి. వీరికి ఎక్స్టర్నల్ ఆక్సిజన్ సపోర్ట్ అనేది చాలా అవసరం. మైల్డ్ కండిషన్స్తో బాధపడుతున్న వారంతటా వారే రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువ. మరోవైపు సివియర్గా ఇన్ఫెక్ట్ అయిన వారిలో రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ థెరపీని మోడరేట్గా ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్కు రెస్పెక్టివ్ మెడికల్ టీమ్స్ సూచిస్తూ ఉంటారు. ఇది ట్రయల్ థెరపీ కాబట్టి ఈ ట్రయల్ థెరపీ చేసే ముందు పేషెంట్స్తో పాటు పేషెంట్స్ ఫ్యామిలీ పర్మిషన్ని మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటుంది. ప్లాస్మా థెరపీతో పూర్తిగా నయమైపోతుంది అని చెప్పని అంటున్నారు వైద్యులు. ఇవన్నీ ట్రయల్ థెరపీస్ కాబట్టి వీటిలో ప్రతి సందర్భంలో కానీ ఎక్కువగా పనిచేస్తాయా అని చెప్పనంటే చెప్పలేమని అంటున్నారు. సరైన సమయానికి చికిత్స అందించడం ముఖ్యం. అంటే వీటిని ఎర్లీ స్టేజ్లో ఇవ్వాలి. ప్లాస్మాతో పాటు రెమ్డెసివిర్, ఫెవిపిరవిర్ వంటి యాంటీవైరస్ డ్రగ్స్ను అలాగే ఇతర యాంటీవైరల్స్ను కూడా ఈ పేషెంట్స్కు చికిత్సలో భాగంగా ఇవ్వాలి. వాటిలో యాంటీ థ్రోంబోటిక్ డ్రగ్స్తో పాటుగా స్టెరాయిడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కొందరు పేషెంట్స్లో ఇంప్రూవ్మెంట్స్ చూపించకపోవచ్చు. పైగా ప్లాస్మా థెరపీ వల్ల రిస్క్ ఫ్యాక్టర్ అనేది కొంతమేర ఉండొచ్చు అని చెప్పని అంటున్నారు వైద్యులు. ఉదాహరణకు కోవిడ్ టెస్టింగ్లో డిటెక్ట్ చేయని వైరస్ కనుక ప్లాస్మాలో ఉంటే పేషెంట్స్ శరీరంలోకి అదనంగా మరికొన్ని వైరస్లను ప్రవేశపెట్టినట్లు అవుతుంది. అయితే ఇందులో రిస్క్ మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే రికవర్ అయిన పేషెంట్స్లో యాంటీబాడీస్ ఉంటాయి. అయినా అలర్జెటిక్ రియాక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వేరొకరి శరీరం నుంచి సేకరించిన ప్లాస్మాను ఇంకొకరికి ఇంజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది లంగ్ డ్యామేజ్ లేదా అక్యూట్ లంగ్ ఇంజురీకి దారితీయవచ్చు. అలాగే HIV, హెపటైటిస్ B మరియు C వంటి ఇన్ఫెక్షన్స్ రోగి ప్లాస్మా ద్వారా సోకే ప్రమాదం కూడా ఉంది. అయితే ప్లాస్మా థెరపీ చేసే ముందు తెలిసిన అన్ని వైరస్లన్నిటినీ వాటి గురించి టెస్ట్ చేస్తారు. ప్లాస్మా మార్పిడితో అనుసంధానమై ఉన్నటువంటి రిస్క్ను తగ్గించడం సాధ్యమవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి ప్లాస్మాను ఇంకో వ్యక్తికి అందించడం వల్ల ఎంతో కొంత రిస్క్ ఎదురవుతుంది అని చెప్పని అంటున్నారు నిపుణులు. ప్రస్తుత తరుణంలో ఈ వ్యాధిని అరికట్టేందుకు ఆప్షన్స్ ఎక్కువగా లేవు. కానీ కొన్ని ముందు జాగ్రత్తలను పాటిస్తే అంటే ప్లాస్మా మోతాదు వంటి వాటిలో రిస్క్ శాతం తగ్గే ఆస్కారం ఉంది. ప్లాస్మాని ఇచ్చిన తరువాత పేషెంట్స్లోని ఏవైనా ప్రతికూల రియాక్షన్స్ వస్తాయేమో గమనిస్తారు వైద్యులు. పేషెంట్స్ను మానిటర్ చేస్తుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లాస్మా థెరపీ ఇచ్చినా కూడా పేషెంట్స్ అందరూ కోలుకోవడం సాధ్యం కాదు. ఈ థెరపీ అనేది అందరు పేషెంట్స్కు బెనిఫిట్ అని కూడా చెప్పలేం. ఈ థెరపీతో కోలుకున్న వారు ఉన్నారు. ఎటువంటి బెనిఫిట్ లేకుండా ఇబ్బంది పడ్డవారు ఉన్నారు.
ఇవన్నీ ట్రయల్ థెరపీస్ మాత్రమే. ఈ విషయాన్ని రోగి కుటుంబానికి కూడా వివరించాలి. మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో కొత్త వ్యాక్సిన్తో పాటు ప్రత్యేకమైన మెడిసిన్ వచ్చే వరకు ఈ థెరపీస్ను పేషెంట్స్కు రికవరీ చేయడానికి వాడుతున్నారు డాక్టర్స్. ఇక ప్లాస్మా బ్యాంక్స్ అని చెప్పనని అంటున్నారు. అవి ఏంటి అని చెప్పనేది ఒకసారి మనం చూద్దాం. బ్లడ్ బ్యాంక్స్ లాగానే ప్లాస్మా బ్యాంక్స్ కూడా పనిచేస్తున్నాయి. దాతల నుంచి సేకరించిన ప్లాస్మాను ఇక్కడ భద్రపరుస్తారు. ప్లాస్మా అవసరమైన పేషెంట్స్కు అందుబాటులోకి తీసుకొని వస్తారు. కోవిడ్ పేషెంట్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాస్మా బ్యాంక్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు పెరుగుతోంది. చూశారు కదండి, మహమ్మారి విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్లాస్మా థెరపీని ఎక్కువగా డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఎక్కడో 1% ఆర్ 2%, ఒకవేళ దానివల్ల ఎఫెక్టివ్నెస్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పనని, బట్ ఖచ్చితంగా క్యూర్ అవుతారు అని చెప్పని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్లాస్మా థెరపీని ఎక్కువగా ప్రమోషన్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి కమిషనరేట్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సజ్జనార్ గారు దాన్ని ఇనిషియేట్ తీసుకొని ప్లాస్మా థెరపీని తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఇన్ఫెక్టెడ్ అయ్యి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో వారందరూ ప్లాస్మాని ఖచ్చితంగా డొనేట్ చేయాలని చెప్పని సజెస్ట్ చేస్తున్నారు, కోరుతున్నారు. మీ అందరికీ అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు. సో ఎవరైతే కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారో వారందరూ కూడా ప్లాస్మాని డొనేట్ చేయాలని చెప్పని మేము కూడా ఆశిస్తున్నాం. దానివల్ల మీరిచ్చేటువంటి 500 ml ప్లాస్మా వల్ల 2 పేషెంట్స్ ఖచ్చితంగా రికవరీ అవుతారు అని చెప్పనని ఇప్పుడున్నటువంటి క్యాలిక్యులేషన్స్. సో మీరందరూ ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పాల్గొని ప్రజలందరినీ సేఫ్గా చూడటంలో మీ యొక్క బాధ్యతను కూడా నెరవేరుస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.